దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, దివ్య డైమండ్స్ ఖాతాదారులకు కానీ ప్రేక్షకులకు కానీ అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉగాది అనగానే జాతకాలు, పంచాంగాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం పొడుగున జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్లో ఎలా ఉండబోతుంది, ఈ కొత్త సంవత్సరం అన్న బాగుండాలని ఆశాజనకంగా అందరూ చాలా ఆశతో ఉంటారు. సో ఆ విధంగా ఈ ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం పొడుగున ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ జాతక ఫలితాలు ఏంటి, సో ముఖ్యంగా ఉగాది రోజు చూసే పాయింట్స్ ఏంటంటే మనకి ఎన్ని పాలు ఇన్కమ్ ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎన్నిసార్లు మనం అవమానం ఉంది, ఎన్నిసార్లు మనకు గౌరవం ఉంది, రాజపూజ్యం ఉంది అనేది ముఖ్యంగా చూస్తారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆదాయం 2 పాలు ఉంది, వ్యయం 8 పాలు ఉంది. ఇక్కడ వృషభ రాశి వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ ₹2 అయితే ఖర్చు ₹8 ఉంది, అంటే ఖర్చు ఎక్కువ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఇండికేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్ అనమాట. ఇక తర్వాత రాజపూజ్యం 7 పాలు ఉంది, తర్వాత అవమానం 3 పాలు ఉంది. కాకపోతే ఏంటంటే గౌరవం అనేది చాలా 7 చోట్ల 7 టైమ్స్ 7 పాళ్ళు గౌరవింపబడతారు, 3 పాళ్ళు అవమానం ఉంది. సో ఈ విధంగా అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఖర్చు బాగుంది, గౌరవం బాగుంటుంది, అండ్ ఆ విధంగా ఉంది, అవమానం కూడా తక్కువనే ఉంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మీరే ప్రణాళిక మార్చుకోవాలి. సో ఇలాగా రాజపూజ ఎక్కడైనా గౌరవింపబడతారు, ఫైన్. కాకపోతే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎవరికైనా మిశ్రమంగానే ఉంటాయి. అండ్ తర్వాత సంకల్ప సిద్ధి, ఇక గుడ్ ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానము. ఏదైనా మీరు సాధించాలి అనే దానికి చాలా వరకు పేషెన్స్ ఉండాలి. అవకాశాలు అందినట్టే జారిపోతాయి. తర్వాత పట్టుదలతో ఉంటేనే కానీ అవి అవకాశాలు అనేది సాధ్యం కాదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. యాజ్ ఇట్ ఈజ్గా ఓవరాల్గా ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా మానసికంగా ఒత్తిడి, కొంచెం టెన్షన్ గురవుతారు. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు రావడం వల్ల మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం అంటే నవంబర్ నుండి కలిసి వచ్చే సమయం, కొన్ని సమస్యల నుండి బయటపడతారు. అంటే నవంబర్ నుండి కొంతవరకు బాగుంటుంది, అంతవరకు అయితే కొంచెం హార్డ్షిప్గానే ఉంటాయి. ఆ తర్వాత కొంతవరకు ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అండ్ గృహ మార్పు కల్పిస్తుంది, ఇల్లు మార్చే అవకాశం కనపడుతుంది. సంతానానికి వివాహ ఉద్యోగ యోగం, శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. శుభకార్యాలను కూడా ఘనంగా చేసే అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది కొంతవరకు. అండ్ తర్వాత పెట్టుబడులు అండ్ సంస్థల స్థాపనపై దృష్టి సారిస్తారు. ఏదైనా కొత్త ఫ్యాక్టరీస్, ఏదైనా ఎక్స్పాన్షన్స్, దీని మీద దృష్టి సారిస్తారు. కాకపోతే పెద్దల ఆరోగ్యం అంటే పెద్దల ఆశీర్వాదంతో ఈ కొన్ని సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పెద్దల ఆరోగ్యం కూడా కొంతవరకు అండ్ కుదుట పడుతుంది. వ్యాపారంలో కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ బాగానే ఉంటుంది, కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అండ్ ఉపాధ్యాయులకు ముఖ్యంగా విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అండ్ పదవులు, బాధ్యతలు అండ్ స్వీకరిస్తారు. మామూలుగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని పదవులు వస్తాయి, పదవులు అలంకరిస్తారు. తర్వాత ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే కాంపిటీటర్స్ కానీ శత్రువులు కానీ ఉంటారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా కూడా ఉండాలి. తర్వాత స్థిరాస్తుల విషయాలలో ఏకాగ్రత వహించండి. అండ్ ల్యాండ్ రిలేటెడ్ విషయంలో చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ లీగల్ ఇష్యూస్గా మారే ప్రమాదం ఉంటుంది. తర్వాత సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది, బ్రదర్స్ మధ్యన కొంచెం అవగాహన ఉంటుంది. ఇది ఇంతవరకు బాగుంది. ధార్మిక విషయాలపై అండ్ స్పిరిచువల్గా కానీ ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తద్వారా చాలా వరకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చాలా వరకు అది కొంచెము ఉపశమనం లభిస్తుంది. అండ్ పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఏదైతే ఫ్రెండ్షిప్లో కానీ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిచయాలన్నీ చాలా వరకు బలపడతాయి. దానివల్ల మీకు కొద్దిగా లాభం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా మన వృషభ రాశి వారికి జాతక ఫలితాలు సంవత్సరం పొడుగునా ఈ రాశి వారికి ఇలా ఉన్నాయి. ఇకపోతే జాతక రీత్యా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే గరుడ పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే
చాలా వరకు నెగిటివ్గా ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ ఏరియాలో మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యి కాన్షియస్గా తెలివితోని జాగ్రత్తగా ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. ఏమి చేయకుండా రావాలంటే కాదు. సో రత్నాలు అనేది మనకు మనిషిపై అంత ప్రభావం చూపిస్తాయి కాబట్టి స్వచ్ఛమైన జాతి రత్నాలు పెట్టుకొని చరిత్రలో రాజులు రాణులు పెద్ద పెద్ద ఈ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ రత్నధారణ ఆశగా తీసుకొని ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి రత్నాలకు అంత పవర్ ఉంటుంది, అంత మ్యాజికల్ పవర్స్ రత్నాలకు ఉంటాయి. అది ఏంటంటే జాతి రత్నాలకే. సో ఆ విధంగా మంచి జాతి రత్నాలు మీరు పొందాలి. ఈ రోజుల్లో పొందడం చాలా డిఫికల్ట్, ఎందుకంటే అన్ని రకాల డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. దివ్య డైమండ్స్ ఎప్పటికప్పుడు చాలా వరకు అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. ఇన్ని రకాల డూప్లికేట్స్ ఉన్నాయని ఎన్నో రకాల మల్టిపుల్ వేస్లో అసలు మీకు అంతా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక జెమాలజిస్ట్గా ఇవన్నీ మీకు రత్నాల గురించి చెప్పడం కోసం ఇది జ్యోతిష్ శాస్త్రం రత్నశాస్త్రం ఎలాంటిదంటే అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీయలేని రెండు శాస్త్రాలు. ఈ రెండు శాస్త్రాల కలిగికే దివ్య డైమండ్స్ కాబట్టి మీకు జ్యోతిష పరంగా కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రకరకాల పద్ధతులు ఈ మధ్య ఇప్పుడు జ్యోతిషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు రాజకీయంగా చాలామంది ఉగాది రోజు చెప్పించుకుంటారు. సో కొందరు ఏం చేస్తారు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి బాగుందని చెప్తారు. అది కరెక్ట్ కాదు. అది ఏది ఉందో అదే చెప్పాలి. ఇది ఇట్లా ఉందండి, మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ గడ్డు కాలం ఉంటుందని చెప్పాలి. అలా చెప్పరు. ఎవరు మెప్పు కోసం ఆ విధంగా జ్యోతిష్యులు ఎలాగ అయిపోయింది. సో అందుకోసమే నేను పర్టికులర్ ఎవరైతే ఇండివిజువల్ రాశి కోసం ఉన్నారో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పే వివరాలు ఏవైతే ఉన్నాయో 10-12 మంది అస్ట్రాలజర్స్ అడ్వైజ్, ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనమాట. సో ఈ విధానాన్ని మీరు మ్యాక్సిమంగా మీరు నమ్మొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మేము ఇన్నాళ్ళుగా గ్రహాల మన రాశి ఫలితాలు చెప్తున్నామంటే నిజంగా అంత రెస్పాన్స్ ఉండడం వల్ల ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత అనుకూలమైన డేట్స్ ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ విధంగా ఫలితాలు అనేది వృషభ రాశికి ఉన్నాయి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా రత్నాల విషయంలో, ముఖ్యంగా రత్నాల విషయంలో కానీ జ్యోతిష్ శాస్త్ర విషయంలో కానీ కరెక్ట్ అడ్వైజ్ విషయంలో మీరు దివ్య డైమండ్స్లో ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. అది కూడా ఏదో మామూలుగా హెరిడిటీ పరంగా వచ్చిన వాళ్ళు కారు. ఎంఏ క్వాలిఫైడ్ చదివండి, హెరిడిటీ బ్యాక్గ్రౌండ్ ఉండి ప్రాక్టికల్గా ఆ అనుభవం ఉన్న వాళ్ళే ఈ ఎంఏ చదివి ఆస్ట్రాలజీ చదివి ఇప్పుడు దివ్య డైమండ్స్లో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. కాబట్టి అలాగ కరెక్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నానికి వాల్యూ ఉంటుంది. సో కాబట్టి రత్నధారణ అనేది ఒక మంచి యోగం అండి మనం పెట్టుకునేది. అది మనం పెట్టుకునే అవకాశం వచ్చిందంటే నిజంగా థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే మనం నిజంగా అదృష్టాన్ని మార్చే శక్తి మనకు రత్నాలకు ఉందని చరిత్ర చెప్తుంది. కాబట్టి మనం మంచి రత్నాలు ధరించుకుందాం. ఎవరెవరి జాతకాన్ని సరిపడా జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.